వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మై నేమ్ ఈస్ సురేష్ గుడికందుల. రైట్, జావాలో ఈరోజు టాపిక్ డేటా టైప్స్. ఓకేనా? డేటా టైప్స్, టైప్ ఆఫ్ డేటా. రైట్, మనం రియల్ టైంలో ఒక పారాగ్రాఫ్ని మనం చదువుతున్నాము అంటే దాంట్లో ఏముంటుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకేనా? ఇన్ రియల్ వరల్డ్ వెన్ ఎవర్ వీ రీడ్ ఏ పారాగ్రాఫ్, ఇన్ దట్ వీ కెన్ అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఆ డిఫరెంట్ డేటా టైప్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఎలా ఉంటుంది? లైక్ ఇంటీజర్స్ డేటా అయినా ఉండొచ్చు. ఓకేనా? డెసిమల్ డేటా అయినా ఉండొచ్చు, ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, సెంటెన్సెస్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ కూడా ఉండొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మనం ఒక పారాగ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తాం. ఇదే డిఫరెంట్ డేటా టైప్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకుంటే దెన్ ప్రతిదీ కూడా ఏ డేటా అయినా సరే ఒక టైప్ ఆఫ్ డేటా నథింగ్ బట్ డేటా టైప్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ఒక టైప్ ఆఫ్ డేటాని కలిగి ఉంటుంది. టైప్ ఆఫ్ డేటాని ఏమంటాము అంటే డేటా టైప్ అంటాం. ఓకేనా? మనం ఇస్తున్న వాల్యూని ఏ టైపో చెప్పాలి సిస్టమ్కి. ఓకేనా? జావా అయినా, సి అయినా, C++ అయినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సో మనం ఇస్తున్న డేటా అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అనేదో మనం చెప్పాలి. ఇక్కడ ఇంటీజర్ డేటా అని ఉంది. అంటే ఏ డేటాని తీసుకుంటాం మనం? ఇంటీజర్ డేటాని తీసుకుంటాం. ఓకేనా? న్యూమరిక్ వాల్యూస్. రైట్, సో అదనమాట. పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఎలా. డెసిమల్ డేటా, పాయింటింగ్. ఓకేనా? ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే పాయింట్ పెట్టి మనం రాస్తాం కదా, 10.5 అలాంటి డేటాని తీసుకుంటాం. డెసిమల్ డేటా. ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఒక డేటా అవుతుంది. సెంటెన్సెస్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక సెంటెన్స్. ఆల్ఫాబెట్స్, సింగిల్ లెటర్ని చూపించగలిగితే దాన్ని ఆల్ఫాబెట్స్ అంటాం. ఓకేనా? దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటా ఉంది. ఈ ఇంటీజర్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే కీవర్డ్ ఇంటీజర్ డేటా అంటాం. ఇదే డెసిమల్ డేటాని ఫ్లోటింగ్ పాయింట్ అంటాం. ఎలా చూపిస్తాము? ఎయిదర్ ఫ్లోట్ కానీ డబుల్ కానీ దాంతో చూపిస్తాం. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ డేటా. సెంటెన్సెస్, స్ట్రింగ్. ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్. ఇలా చూపిస్తాం అన్నమాట. ఓకేనా? అలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలా చూపిస్తాం మనం. రైట్, నెక్స్ట్ వన్. ఎవ్రీ వేరియబుల్ షుడ్ హ్యాస్ టైప్. ఎందుకు అంటే వేరియబుల్కే కదా వాల్యూ ఇచ్చేది, కాబట్టి ఆ వేరియబుల్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక డేటా టైప్ అయి ఉంటుంది. కాబట్టి ఇట్ హ్యాస్ ఎ టైప్. డేటా టైప్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్. మనకి ఈ డేటా టైప్స్ని యూజ్ చేయడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది ఏంటి అంటే ఏ డేటా టైప్తో అయితే వేరియబుల్ డిక్లేర్ చేసామో, డిజైన్ అవుతుందో ఆ వేరియబుల్ ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ వేరియబుల్. నెక్స్ట్, రేంజ్ ఫ్రమ్ మినిమమ్ టు మ్యాక్సిమం హౌ మచ్ ఇట్ ఈస్. రైట్, దట్ ఈస్. నెక్స్ట్, విచ్ ఆపరేషన్ ఈజ్ పాసిబుల్. ఓకేనా? ఆ వేరియబుల్ డేటా టైప్. ఓకేనా? ఆ డేటా టైప్ వేరియబుల్ ఏ ఆపరేషన్స్కి పాసిబుల్ అవుతుంది చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బూలియన్ డేటా ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకున్నాం అనుకో. బూలియన్ డేటా అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ఇది తీసుకున్నాము అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం అవ్వాలి, దీని మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామా? చేయలేము. కాబట్టి ఏ ఆపరేషన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్. నెక్స్ట్, సో మనకి డిఫరెంట్ జావా డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ వీ హ్యావ్ 2 types, దట్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్స్. టోటల్ 8. వాట్ ఈస్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్? టు స్టోర్ అ సింగిల్ వాల్యూ ఎట్ ఏ టైమ్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రిమిటివ్ డేటా టైప్స్, ఈ డేటా టైప్స్ వేరియబుల్స్ కెన్ స్టోర్ సింగిల్ వాల్యూ. ఓకేనా? మల్టిపుల్ వాల్యూస్ అనేది పాసిబుల్ అవ్వదు ఇక్కడ. రైట్. రిఫరెన్స్డ్ డేటా టైప్స్ 4 ఉన్నాయి. అవి కూడా కలెక్టింగ్ మల్టిపుల్ వాల్యూస్. ఓకేనా? కలెక్టింగ్ మల్టిపుల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి C++లో మనకు తెలిసింది ఎరే ఉంది. ఎరే ఏం చేస్తుంది? ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా. ఓకేనా? చాలా కలెక్ట్ చేస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసి స్టోర్ చేసి ఇట్ ఈస్ రిప్రజెంట్ విత్ ద సింగిల్ నేమ్. ఒకటే నేమ్ తోటి అది రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అంటే సో యూస్ రిఫరెన్స్డ్ డేటా టైప్స్. ఇన్ జావా 4 రిఫరెన్స్డ్ డేటా టైప్స్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్.
సో ఫస్ట్ కంప్లీట్ స్ట్రక్చర్ చూడండి ఒక్కసారి, ఓకేనా. సో డేటా టైపు ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, న్యూమరిక్ ప్రిమిటివ్ డేటా టైప్స్, న్యూమరిక్ నాన్ న్యూమరిక్, ఓకేనా. న్యూమరిక్ని ఇంటిగ్రల్ డేటా టైప్స్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఇంటిగ్రల్ డేటా టైప్స్ ఏమున్నాయి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఓకేనా. ప్రతిదాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రైట్. ప్రతిదాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి సపరేట్ టాపిక్, ఏరే, స్ట్రింగ్, ఇంటర్ఫేసెస్, ఈనం, ఓకేనా. సో ఇవన్నమాట, ఇవి మనం సపరేట్గా డిస్కస్ చేసుకుందాం, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రైట్. ఫస్ట్ వన్, బైట్ డేటా టైప్. వాట్ ఈస్ అ బైట్ డేటా టైప్? బైట్ ఈజ్ 8-bit signed 2's complement integer, ఓకేనా. 8-bit is nothing but it is storing 1 byte of memory, ఓకేనా. 8-bit signed means is a పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఓకేనా. సో ఈ 8-bit అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఈ 8-bit అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఒకసారి చూడండి. 8-bit 1 2 3 4 5 6 7 8 bits, ఓకేనా. ఇక్కడ ఈ బిట్ అనేది మనం రాయం, ఎందుకు అంటే ఇట్ ఈస్ సైన్డ్ అంటే ఏముంటుంది, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాబట్టి పాజిటివ్ నెంబరా ఇది, నెగిటివ్ నెంబరా అనేది ఇక్కడ ఈ ప్లేస్లో మనం రిప్రజెంట్ చేస్తాం, కాబట్టి ఇక్కడ తీసుకోం, రైట్. బైనరీ డేటా 0s and 1s ఫార్మాట్, కాబట్టి ఇలా 1 2 3 4 5 6 7 8, ఓకే, రైట్. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తా అంటే 2^0, 2^1, 2^2, 2^3, 2^4, 2^5, 2^6, ఓకేనా. 1 into 2^6 plus 1 into 2^6 plus 1 into 2^5 plus 1 into 2^4, సో ఇలా అన్నమాట, ఓకేనా. సో ద టోటల్ ఈజ్ 127, ఓకేనా. అలా డేటాని తీసుకుంటాం, ఓకేనా. సో అలా డేటాని తీసుకొని మనం ఇక మనకి ది పాజిటివ్ వాల్యూస్ 127, ఓకేనా. అలా డేటాని స్టోర్ చేసుకుంటుంది అనమాట, మ్యాక్సిమం వాల్యూని, రైట్. నెక్స్ట్ వన్ స్టోర్స్ ఇంటీజర్ డేటా. ఎస్, ఇట్ ఈస్ ఇంటీజర్ టైప్ డేటా. పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఇంక్లూడింగ్ 0, నెగిటివ్ వాల్యూస్ ఇవన్నీ ఎలా వస్తాయి, ఇంటీజర్స్లోనే పాసిబుల్ అవుతుంది. 8-bit సైజ్ ఈజ్ 1 byte ఆఫ్ మెమరీ. సో రేంజ్ ఈజ్ మినిమం -128 to 127. డిఫాల్ట్ వాల్యూ 0. కీవర్డ్ ఈజ్ బైట్, ఓకేనా. కీవర్డ్ ఈజ్ బైట్. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ b = 10, రైట్. ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ ఈస్, దీన్ని ప్రింట్ చేస్తున్నాను, రైట్. కంపైల్ చేస్తున్నా చూడండి. జావా సి, రైట్, ఫైల్ నేమ్ .java, వెయిట్ ఎ మినిట్, రైట్. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ 10, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 కాకుండా 10.5 ఇచ్చాను, ఓకేనా. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రింట్ ఇట్, ఓకేనా. కంపైల్ ఇట్, ఓకేనా. ఉంటుంది కంపాటబుల్ టైప్స్, పాసిబుల్ లాస్ ఆఫ్, ఓకేనా, కన్వర్షన్, ఓకేనా. పాసిబుల్ అవ్వట్లేదు అంటే డేటా అనేది లాస్ అవుతుంది అంటుంది, ఓకేనా. ఇట్ ఈస్ స్టోరింగ్ ఓన్లీ న్యూమరిక్ డేటా, బట్ ఇట్ ఈస్ ఎ డెసిమల్ డేటా, కాబట్టి ఇక్కడ 0.5 అనేది లాస్ అవుతుంది అని చెప్తుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్, ఒకవేళ నేను ఇక్కడ దాని మ్యాక్సిమం వాల్యూ 127, నేను 129 ఇచ్చాను, ఓకేనా. 129 ఇచ్చాను, రైట్. కంపైల్ చేశాను, రైట్. వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్, కంపాటబుల్ టైప్స్, ఓకేనా. సో ఇక్కడ దీని రేంజ్ 127 వరకే ఉంది, పాజిటివ్ వాల్యూ 127 వరకే ఉంది, కాబట్టి రావట్లేదు, రైట్. చేంజ్ దట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సురేష్ అని ఇచ్చాను, చెక్ ఇట్, రైట్. ఇంకంపాటబుల్ టైప్స్, రైట్. సో అలా అన్నమాట, రైట్. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్, ఓకేనా, రైట్. Right, so this is byte data types. Next one, short data type. What is short data type? Short data type 16-bit data type,
ఓకేనా. 16 బిట్ 2's కాంప్లిమెంట్ సైన్ 2's కాంప్లిమెంట్ ఇంటీజర్. సో 16 బిట్ అంటే 16 బిట్ ప్రాసెసర్కి బాగా సూటబుల్ అవుతుంది ఇది. కానీ 16 బిట్ 8086 ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, అవన్నీ అవుట్డేటెడ్. ఇప్పుడు 16 బిట్ ప్రాసెసర్స్ 8086 ప్రాసెసర్స్ అవుట్డేటెడ్ కాబట్టి ఈ షార్ట్ డేటా టైప్ కూడా అవుట్డేటెడ్. నథింగ్ బట్ ఇట్ ఈస్ రేర్లీ యూజింగ్. ఎక్కువ యూజ్ చేయం వీటిని, రేర్గా, చాలా రేర్గా యూజ్ చేస్తాం. ఓకేనా. సో దట్ ఈస్ నెక్స్ట్. ఇట్ స్టోర్స్ ఇంటీజర్ డేటా. ది సైజ్ ఈజ్ 2 bytes ఆఫ్ మెమరీ. 16 బిట్ అన్నాం కాబట్టి 2 bytes ఆఫ్ మెమరీ. దిస్ ఈజ్ ద రేంజ్. డిఫాల్ట్ వాల్యూ 0. వాట్ ఈజ్ ద డిఫాల్ట్ వాల్యూ? సో మనం ఏ వేరియబుల్కి ఎలాంటి వాల్యూ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఇది ఫీల్ అయ్యే వాల్యూ ఏంటంటే 0. ఓకేనా. ఈ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అన్నీ కూడా 0నే తీసుకుంటాయి. ఓకేనా. కీవర్డ్ ఈజ్ షార్ట్. ఇట్ ఈస్ ఇన్ స్మాల్ లెటర్ బికాస్ కీవర్డ్ షుడ్ బి ఇన్ ఓకేనా లోయర్ కేస్. ఓకేనా. సో దిస్ ఈజ్. ఒక్కసారి చూడండి మళ్ళీ నెక్స్ట్ ఒకసారి ఎగ్జాంపుల్. రైట్. షార్ట్ ఎగ్జాంపుల్. షార్ట్ సో షార్ట్ వాల్యూ ఈస్ వాట్ ఐ టేక్ సేమ్ 129 తీసుకుందాం. రైట్. ప్రింట్ చేస్తుందా లేదా చెక్ ఇట్. రైట్. కంపైల్ చేశాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఇట్ ఈస్ నాట్ BTS. రైట్ 129. నో ప్రాబ్లం, ప్రింట్ అవుతుంది. ఒకవేళ దాన్ని అకార్డింగ్ టు రేంజ్ నేనేమిస్తున్నాను అంటే ఓకేనా 32,767 దాని రేంజ్ ఒకటి ఎక్కువ ఇచ్చాను నేను. ఓకేనా. రైట్. కంపైల్ ఇట్. రైట్. సో ఏమంటుంది? పాసిబుల్ లాస్ ఆఫ్ కన్వర్షన్. ఓకేనా. సో అలా. ఓకేనా. దీని రేంజ్ దాటిపోయింది. రైట్. సేమ్ ఇంకొకవేళ రాసుకుంటే ఇట్లా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బూలియన్ వాల్యూ ఇచ్చాను అనుకో, తీసుకుంటుందా బూలియన్ వాల్యూ? సో ఇట్ ఈస్ తీసుకుంటుందా లేదా చెక్ చేయండి ఒక్కసారి. రైట్. కంపైల్ చేశాను. రైట్. తీసుకోవట్లేదు. బూలియన్ డేటా కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ షార్ట్ టైప్లోని తీసుకోవట్లేదు అని చెప్తుంది అది. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ షార్ట్ డేటా టైప్. తర్వాత ఇంటీజర్ డేటా టైప్. వాట్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్? కామన్లీ యూజ్డ్ డేటా ఇది. మనం ఒకవేళ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇంట్ ఏ అని తీసుకున్నాం. ఎన్నిసార్లు తీసుకోవాలి మనం ఇంతకుముందు వీడియోస్లో. అలా కామన్లీ యూజ్డ్ డేటా టైప్ ఇది. ఇట్ ఈస్ మోస్ట్లీ కామన్ యూజ్డ్ డేటా టైప్. ఓకేనా. ఇంటీజర్ డేటా టైప్ ఈస్ 32 bit. నథింగ్ బట్ ఇట్ ఈస్ 4 bytes ఆఫ్ మెమరీ. It occupies 4 bytes of memory. So this is the range size. This is the range. Default value is 0. Keyword is int. Okay na, int. This is integer data but keyword is int. Okay na. Right. Next one, long data type. Long data type is 64 bit data type. Okay na. 64 signed 2's complement data integer data type. Right. So 64 ante 8 jar 64 ante 8 bytes of memory it is occupying. Right. Size is 8 bytes of memory. Right. So that is, so default value is 0. Keyword is long. Okay na. So that is. Next one, floating point data types. మనం వీటికి ఎగ్జాంపుల్ ఇంటీజర్ లాంగ్కి ఎగ్జాంపుల్ కూడా సేమ్ అలానే తీసుకుందాం. దాని రేంజ్ ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకొని చెక్ చేసుకోండి. రైట్. ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఇక్కడ డెసిమల్ వాల్యూస్ని ఒకవేళ రిప్రజెంట్ చేయాలి అంటే దెన్ యూజ్ దిస్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఏమున్నాయి? రెండే ఉన్నాయి. ఒకటి ఫ్లోట్, రెండు డబుల్. సో అవి ఎలా ఉంటాయి? ఫ్లోట్, డబుల్. ఓకేనా. ఫ్లోట్, డబుల్. సో దిస్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ రియల్ నెంబర్స్ దెన్ యూ షుడ్ గో ఫర్ దిస్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లోట్. సో ఫ్లోట్ని ఎప్పుడు తీసుకోవాలి? ఫ్లోట్ వాల్యూస్ని మనం అంటే ఫ్లోట్ డేటా టైప్స్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేసుకోవాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు 5 to 6 డెసిమల్ ప్లేసెస్. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10.5 ఫ్లోటింగ్. ఇఫ్ యూ వాంట్ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. కానీ ఒకవేళ 5 to 6
అలా పాయింట్ తర్వాత యాక్యురేట్ రిజల్ట్, యాక్యురసీ అనేది 5 to 6 తీసుకోవాలనుకుంటే దెన్ గో ఫర్ ఫ్లోట్కి వెళ్ళిపోండి. ఓకేనా? అలా కాకుండా ఓకేనా, ఇంకొక ఆప్షన్. సో అకార్డింగ్ టు దీని గురించి, దీని సైజ్ ఎంత, 4 bytes ఆఫ్ మెమరీ. ఇట్ కెన్ ఆక్యుపై దిస్ డేటా టైప్ వేరియబుల్స్ కెన్ ఆక్యుపై 4 bytes ఆఫ్ మెమరీ. సో దిస్ ఈజ్ ద రేంజ్. సో ఒకవేళ మనం ఆ వేరియబుల్కి ఎలాంటి వాల్యూ అసైన్ చేయకపోతే ద డిఫాల్ట్ వాల్యూ 0.0f. ఓకేనా? కీవర్డ్ ఈజ్ ద ఫ్లోట్. రైట్? ఇక్కడ ఫ్లోట్ ఎఫ్ క్యాపిటల్ రాయకూడదు. కీవర్డ్స్ మనం ఆల్రెడీ తెలుసు మనకి. కీవర్డ్స్ షుడ్ బీ ఇన్ లోయర్ కేస్. రైట్? నెక్స్ట్ వన్. సో ఒక డబుల్కి ఎప్పుడు వెళ్ళిపోతామంటే, సో డెసిమల్ ప్లేసెస్ అనేవి 14 to 15 డెసిమల్ ప్లేసెస్ కావాలి మనకి. 14 to 15 డెసిమల్ ప్లేసెస్ కావాలి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే యాక్యురేట్ రిజల్ట్ అనమాట. ఓకేనా? యాక్యురేట్ రిజల్ట్ని మనం చూపించాలి అని అంటే, ఒకవేళ 14 to 15 డెసిమల్ ప్లేసెస్కి వాల్యూస్ కావాలి అంటే దెన్ గో ఫర్ డబుల్. ఓకేనా? డబుల్ వైపు వెళ్ళిపోవాలి మనం. ఓకేనా? దట్ ఈస్ నెక్స్ట్. సో దీని ప్రాపర్టీస్ తీసుకుంటే డబుల్ కెన్ ఆక్యుపైస్ 8 bytes ఆఫ్ మెమరీ. దిస్ ఈస్ ద రేంజ్. నెక్స్ట్ వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ 0.0d. రైట్? కీవర్డ్ ఈస్ డబుల్. రైట్? నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ నాన్ న్యూమరిక్లో ఫస్ట్ వన్ ఈజ్ బూలియన్ డేటా టైప్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బూలియన్ అని అంటే దాని వాల్యూ ఐదర్ ట్రూ అయినా ఉండాలి లేదా ఫాల్స్ అయినా ఉండాలి. రైట్? ఓన్లీ ద పాసిబిలిటీ వాల్యూస్. బూలియన్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ 2 possible values. వాట్ ఆర్ దేస్? ఏంటవి? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? ఓన్లీ 2 values ఉంటాయి. అయితే అది ట్రూ అవ్వాలా లేదా ఫాల్స్ అవ్వాలి. ఓకేనా? కండిషన్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కాలేజ్కి వెళ్ళారా అంటే అయితే ఎస్ అని చెప్పాలా లేదా నో అని చెప్పాలా. రైట్? అలా ట్రూ ఆర్ ఫాల్స్ ఒక కండిషన్ తీసుకున్నప్పుడు. రైట్? నెక్స్ట్ రేంజ్ ఈజ్ నాట్ అప్లికబుల్. బూలియన్ డేటా టైప్కి రేంజ్ అని సైజ్ ఏముండదు, రేంజ్ ఏముండదు. ఎందుకు అంటే సైజ్ ఓన్లీ 2 values ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి దానికి సైజ్ ఏముండదు. దెన్ నెక్స్ట్ రేంజ్ అంటూ ఏముండదు, నాట్ అప్లికబుల్. ఎయిదర్ మనకి ఎట్లా ఆల్వేస్ ఇట్ ఈస్ ఫాలోస్ ట్రూ ఆర్ ఫాల్స్. డిఫాల్ట్ వాల్యూ. సో దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ అసైనింగ్ ఎనీ వాల్యూ, మనం డిక్లేర్ చేసాం బూలియన్ బి అని సెమీకోలన్ పెట్టాం, జస్ట్ డిక్లేర్ చేసాం. వీఆర్ నాట్ అసైనింగ్ ఎనీ వాల్యూ. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో బై డిఫాల్ట్ అదేం ఫీల్ అవుతుంది అంటే ఫాల్స్ అని ఫీల్ అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ ద కీవర్డ్? బూలియన్. రైట్? సో బూలియన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బూలియన్కి ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ ద బూలియన్? చెక్ ఇట్. రైట్? సో వాట్ ఈస్ ద డేటా టైప్? బూలియన్. సేమ్ ఎస్ ఉంచుకోండి. సరే, ట్రూ అని రాసాము. రైట్? కంపైల్ ఇట్, run it. సో ట్రూ ప్రింట్ అయింది, నో ప్రాబ్లం. ఇలా రాసుకుంటే నో ప్రాబ్లం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాపిటల్ టీ ఇచ్చాను. ట్రూ. ఈజ్ ఇట్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? చెక్ ఇట్. కంపైల్ ఇట్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? కెనాట్ ఫైండ్ సింబల్. అంటే ట్రూ ఫాల్స్ వాల్యూస్ కూడా స్మాల్ లెటర్స్లోనే ఉండాలి అవి. ఓకేనా? లోయర్ కేస్లోనే ఉండాలి. అర్థమైందా? అది ట్రూ అయినా సరే ఫాల్స్ అయినా సరే లోయర్ కేస్లోనే ఉండాలి అవి. ఒకవేళ నేను దీన్ని డబుల్ కోట్స్లో రాశాను, యాజ్ ఏ స్ట్రింగ్ లాగా రాస్తున్నాను అంటే చెక్ ఇట్. కంపైల్ ఇట్. ఇస్ ఇట్? నో, ఇట్ ఈస్ అ ఇన్కంపాటబుల్ టైప్స్. ఓకేనా? సో ఇవి కాకుండా అసలు ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా ఒక వాల్యూ, ఏదైనా ఒక వాల్యూ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 100. రైట్? 0 ఐఎమ్ గివింగ్ 0 ఇచ్చా, 100 కూడా కాదు, 0 ఇచ్చా. సో ఈజ్ ఇట్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? కంపైల్ ఇట్. రైట్? ఇన్కంపాటబుల్ టైప్స్. ఓకేనా? అయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలి, అది కూడా లోయర్ కేస్ లెటర్స్లోనే ఇవ్వాలి. రిమెంబర్ ఇట్, లోయర్ కేస్ లెటర్స్లోనే ఇవ్వాలి అవి.
ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ బూలియన్ డేటా టైప్. నెక్స్ట్ వన్ ఈస్ క్యారెక్టర్ డేటా టైప్. వాట్ ఈస్ ద క్యారెక్టర్ డేటా టైప్? ఒక సింగిల్ వాల్యూని, ఒక సింగిల్ లెటర్ని, ఓకేనా, సింగిల్ లెటర్ని సింగిల్ కోడ్స్లో చూపించాలి, ఓకేనా, సింగిల్ కోడ్స్లో మనం రిప్రజెంట్ చేయాలి బై యూజింగ్ దిస్ క్యారెక్టర్ డేటా టైప్, ఓకేనా. ద క్యారెక్టర్ డేటా టైప్ ఈజ్ ఎ సింగిల్ 16-bit యూనిక్ కోడ్ క్యారెక్టర్. C++ ఇవన్నీ ఏ కోడ్ని ఫాలో అవుతాయి అంటే యాస్కీ కోడ్ని ఫాలో అవుతాయి. బట్ జావా ఈజ్ ఫాలోస్ యూనిక్ కోడ్, రైట్. అది కూడా ఏంటి 16-bit యూనిక్ కోడ్, రైట్. సో దట్ ఈస్ క్యారెక్టర్ వాల్యూ షుడ్ బి విత్ ఇన్ ద సింగిల్ కోడ్స్. నువ్వు ఏ వాల్యూని చూపించాలి అనుకున్నా కానీ విత్ ఇన్ ద సింగిల్ కోడ్స్లోనే చూపించాలి అది, ఓకేనా. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జామ్ ఒక్కసారి చూడండి ఎలా రాస్తాము. C++లో కూడా రాస్తాం. క్యార్ CH ఈక్వల్ టు సింగిల్ కోడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ, రైట్, సింగిల్ కోడ్స్లో చూపించాం, ఓకేనా. క్యార్ C ఈక్వల్ టు, ఇది పాసిబుల్ అవుతుందా, ABC, రైట్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఓకేనా. సో అంటే ఒక క్యారెక్టర్ని చూపించాలి అంటే ఇట్ షుడ్ బీ ఇన్ విత్ ఇన్ ద సింగిల్ కోడ్. ఇలా చూపించాలి ఒక సింగిల్ లెటర్, ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సైజ్, 2 bytes ఆఫ్ మెమరీ. ఇట్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ మెమరీ, ఓకేనా. రేంజ్ 0 to, సో దిస్ ఇస్ ద రేంజ్ 65,535. డిఫాల్ట్ వాల్యూ ఒక స్పేస్, వైట్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఒక చిన్న స్పేస్, కలర్ ఉండదు దీనికి, ఒక స్పేస్. మన స్పేస్ బార్తో ఒకసారి క్లిక్ చేసామనుకో దట్ ఈస్ స్పేస్. నెక్స్ట్ కీవర్డ్ షుడ్ బి క్యారెక్టర్. క్యారెక్టర్కి క్యార్ ఈజ్ ద కీవర్డ్, ఓకేనా, రైట్. సో దట్ ఈస్ రైట్. దిస్ ఈజ్ అబౌట్ డేటా టైప్స్. థ్యాంక్ యూ.